అందరికీ నమస్కారం. మన మాతృభాష తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మన తెలుగు చరిత్రలో మిగిలి ఉన్న విషయాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మధ్యయుగం తెలుగు వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు నూతన తెలుగు గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో ప్రింటింగ్ ప్రెస్, పత్రికలు, కథలు, నవలలు మొదలయ్యాయి. గురజాడ అప్పారావు దేశమును ప్రేమించమన్నా అంటూ నూతన తెలుగు పద్ధతిని ప్రారంభించారు. తరువాతి విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, దాశరథి, ఆత్రేయ వంటి మహాకవులు వచ్చారు. తెలుగు ఇప్పుడు భారతదేశంలోని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది. తెలుగు యొక్క ప్రత్యేకతలు ఏంటంటే తెలుగు లిపిలో 56 అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరం ఉచ్చారణకు సరిపోతుంది. అందుకే దాన్ని ఈశాన్య భారతదేశపు ఇటాలియన్ భాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. భాషలో మృదుతత్వం, తీయదనం, సౌందర్యం మన తెలుగు భాష యొక్క ప్రసిద్ధ విషయాలు. ఇంకా ఇందులో చెప్పుకునే చాలా సరదా విషయాలు ఉన్నాయి. తెలుగు అనే పదం మొదటగా తెనుంగు అనే పదాల నుండి తెలుగుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల మంది పైగా తెలుగు మాట్లాడతారు. తెలుగు ఉన్నత విద్య, సినిమాలు, సాహిత్యంలో పెద్ద స్థానం సంపాదించింది. ఇలాంటి మరిన్ని విషయాలు మన తెలుగు గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.